హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 1వ తేదీ అండి, 7వ నెల 2024వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసి సోమవారం అండి. ఈరోజు మొదటి జామ్ చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు మొదటి జామ్ టైంలో కోడి చూపుగల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. మొదటి జామ్లో గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి పూలాలు, కోడి సేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కెక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసింగులు, కోడి సవలాలు ఇవన్నీ కూడా మొదటి జామ్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమలు, నెమల డేగలు, నెమల రసంగులు, నెమల అభ్రాసులు, నెమల సేతువాలు, నెమల కెక్కెర్లు, నెమల మైదాలు, తుమ్మెదల కాకులు, పచ్చకాకులు ఇవన్నీ కూడా మొదటి జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జామ్ వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. కాకి చూపుగా డయాగ్లు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. రెండో జామ్లో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి డేగ పర్రాలు, ఎరుపుమిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు, గంధం మచ్చల పెట్టమార్లు ఇవన్నీ కూడా రెండో జామ్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి నెమళ్ళు, కోడి రసింగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నల్ల కెక్కెర్లు, కోడి మైలాలు ఇవన్నీ కూడా రెండో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపుగల డేగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక మూడో జామ్ వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. నెమల చూపుగల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. మూడో జామ్లో చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమల పింగళి రసింగులు, నెమల పింగళి అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డేగలు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి మూడో జామ్ టైంలో. ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి డేగలు, కోడి మైదాలు, కోడి కెక్కెర్లు, నల్లబొట్లు, కోడి సేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మూడో జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జామ్ వచ్చేసి 1 గంట నుంచి 3:15 వరకు అండి. కోడి చూపుగా డయాగ్రామ్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కోడి కెక్కెర్లు, ఎరుపుమిచ్చిన కోడి కాయకులు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు, కోడి గేరువాలు, ఎర్ర కోడి మైదాలు, కోడి రసింగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి నాలుగో జామ్ టైంలో. ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసింగులు, నెమల అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల పింగళ్ళు, కాకి డేగలు ఇవన్నీ కూడా నాలుగో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా ఐదో జామ్ అండి, 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు కాకి చూపుగా నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమలి రసింగులు, నెమల మైదాలు, నెమలి అబ్రాసులు, నల్లబొట్లు సేతువాలు, నెమల సేతువాలు, నెమల డేగలు, కాకి డేగలు, నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు. ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి డేగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కెక్కెర్లు, కోడి రసింగులు, కోడి అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుంది దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.